ఈ పాటను నా నోట కంటే అక్క నోటే బాగుంటుంది, పుష్పక్క నోటే బాగుంటుంది. మనం పుష్పక్కతోటే పాడిపించుకుందాం. పాడిపించుకుందామా? పాడిపిద్దామా? మీరు మరి గట్టిగా చప్పట్లు కొడితే ఆమోదం తెలిపినట్టు అక్క ముందుకు వస్తుంది. చెల్లె నిర్మల పక్కన ఉండాలి. చెల్లె నిర్మల, అక్క వసంత, మాల వసంత, ఈ వర్గీకరణకు మద్దతుగా ఏకైక మాల ఆడబిడ్డ వచ్చింది. ఈ వర్గీకరణ న్యాయమే, బుద్ధి లేని కొంతమంది మాలను మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. నాలాంటి బుద్ధున్న జీవులం ఇక్కడనే ఉంటామని చెప్పి వసంత కొట్టాలి. అందువల్ల ఇప్పుడు నా పెద్దక్క వర్గీకరణకు మద్దతుగా వచ్చింది. సునీతక్క, మరి ఇప్పుడు పుష్పక్క మీ అందరి చప్పట్లతో అందరి సమక్షంలో అందరం ఒక్కసారి సభ లేచి ఆడే విధంగా, దద్దరిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుందాం. గనక అక్క గొంతు విప్పుతుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రేపు భవిష్యత్తులో వర్గీకరణ అమలైన వర్గీకరణను సుప్రీంకోర్టు తీర్పిచ్చి చేసుకోవచ్చని చెప్పిన వర్గీకరణను అమలు అయ్యేంత వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో పోరాడుతూనే ఉంటాం. సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది, చిత్తశుద్ధితో ఉంది. కనుక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అమలు పరచుకోవడం కోసం మరో పోరాటం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న నకరికల్లు శాసనసభ్యులు అండ్ టైగర్ వేముల వీరేష్ అన్న గట్టిగా చప్పట్లు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన గౌరవ పెద్దలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రిన్సిపాల్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ అని ఇంతకాలం పిలుచుకునేది, ఇప్పుడు ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్గా నియామకమైనటువంటి మనందరి పెద్దన్న కాశీమన్న గారిని గౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. చప్పట్లు. ఓకే, మీరు మమ్మల్ని చూడాలి. ఇప్పుడు పుష్పక్క మీ ముందు అద్భుతమైనటువంటి పాట దళిత పులులమ్మ. కొంచెం జరగండి, నిర్మల పిలుస్తుంది. రిధం కనపడాలి, పాడేవాళ్ళకు రిధం కనపడాలి. జరుగురి మాలోళ్ళు, మాదిగోళ్ళు, గౌనోళ్ళు అందరు ఇస్తుంటారు. ఏదో రాక వచ్చిన ఒక్క ఆడపిల్ల నిలబడదామని చూస్తున్నావే.